హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పేపర్ 1 పద్య భాగ్లో నుంచి థర్డ్ లెసన్ కలం ఆజ్ ఉన్కి జై బోలో రిటర్న్ బై రామ్దారి సింహ్ దినకర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పోయిటరీ మీకు పేజ్ నెంబర్ 12లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ కవి పరిచయతో స్టార్ట్ చేద్దాం. रामधारी सिंह दिनकर. दिनकर जी का जन्म बिहार प्रांत के मुंगेर जिले में स्थित सिमरिया घाट नामक स्थान में 1908 में हुआ. సో రామ్దారి సింహ్ దినకర్ అనేది ఆయన పెన్ నేమ్. ఈయన బీహార్లోని ముంగేరి అనే ఒక జిల్లాలో సిమరియా ఘాట్ అనే ఒక ప్లేస్లో 1908లో పుట్టారు. దినకర్కి प्रखरता और तेजस्विता का परिचय उनकी कविताएं में मिलते हैं. ప్రఖరత అంటే షార్ప్నెస్, తేజస్విత అంటే బ్రిలియన్స్. సో ఆయన యొక్క బ్రిలియన్స్ అండ్ షార్ప్నెస్ ఆయన యొక్క పోయిటరీ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇతిహాస్ ఆప్కా ప్రియ విషయ రహా హే. ఇతిహాస్ అంటే హిస్టరీ. ఈయనకి హిస్టరీ అంటే చాలా ఇష్టం. అతః భారత్ కే అతీత్ కి गरिमा का स्मरण दिलाकर वर्तमान के साथ उसकी तुलना करते हुए हमारे पतन पर कविवर आठ आठ आंसू रोए है. సో మన ఇండియన్ హిస్టరీ పాస్ట్ దాని యొక్క గ్లోరీ గురించి రిమెంబర్ చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుంటూ ఎంత డిక్లైన్, ఎంత పతనం చెందామో అని తలుచుకుంటూ కవి చాలా బాధపడ్డారు. राष्ट्र का स्वर आपकी कविताओं में जैसे मुखरित हुए हैं वह अन्यत्र दुर्बल है. ఈయన రాసే పోయట్రీలో ఎంత చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తారంటే దేశం గురించి, పేట్రియాటం గురించి మనం వేరే ఎందులో కూడా ఇలాంటి భావనలు అనేవి చూడలేం. దినకర్ కి కవిత మే ఓజ్ ఔర్ తేజ్ పడితే హీ బన్తా హే. సో ఓజ్ అంటే ఎనర్జీ, తేజ్ అంటే షార్ప్నెస్. సో దినకర్ గారి పోయిటరీలో ఎనర్జీ, ఆ షార్ప్నెస్ అవన్నీ చదువుతూ ఉంటే మనలో కూడా అంతే ఎనర్జీ, అంత షార్ప్నెస్ పెరుగుతున్నాయా అనిపిస్తుంది. భాషా పర్ ఆప్కి అసాధారణత అధికార్ హే. సో ఈయనకి లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉంది. ఆప్నే యుద్ధ ఔర్ శాంతికి సమస్యాओं को लेकर चिंतन प्रधान प्रबंध काव्य का प्रणयन किया है. సో చింతన్ ప్రధాన్ మీన్స్ మెడిటేషన్ ఓరియంటెడ్, థింకింగ్ ఓరియంటెడ్ పోయిమ్స్ అనేవి అకార్డింగ్ టు యుద్ధ్ అండ్ శాంతి వీటి మీద ఈయన బేస్ చేసుకొని ఎన్నో పోయిటరీస్ అనేవి రాశారు. జో కురుక్షేత్ర నామ్ సే విఖ్యాత హే. ఆ పోయిటరీ మొత్తాన్ని కూడా కురుక్షేత్ర అనే ఒక పేరుతో చాలా ఫేమస్గా పబ్లిషన్స్ అనేవి జరిగినాయి. ఆప్కే అన్య ప్రబంధ కావ్య మే రశ్మిరతి ఔర్ ఊర్వశి ఉల్లేఖనీయ హే. ఉల్లేఖని మీన్స్ నోట్వర్తి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన మంచి పోయిటరీస్ ఈయనవి రశ్మిరతి ఔర్ ఊర్వశి. आप संसद के सदस्य तथा बगलपुर विश्वविद्यालय के कुलपति भी रख चुके हैं. संसद के सदस्य मीन्स मेंबर ऑफ पार्लियामेंट, कुलपति मीन्स వైస్ ఛాన్సలర్. ఈయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, అలాగే బగల్పూర్ విశ్వవిద్యాలయ్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఆప్కి రాష్ట్రీయ భావన ప్రధాన్ కవితాओं में హిమాలయ్, నయీ ఢిల్లీ, నేతాజీ, విపతగా, సామధేని, నీల్ కుసుమ్, రసవంతి, ద్వంద్వ గీत, इतिहास के आंसू आदि प्रसिद्ध है. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ రైటింగ్స్. संस्कृत के 4 अध्ययन, मिट्टी की ओर, अर्धनारीश्वरी आदि आपके गद्य ग्रंथ है. सो दीज आर हिज प्रोज बुक्स. सन 1977 में आपका निधन हुई. 1974లో ఈయన చనిపోయారు. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ పోయిటరీ కలం ఆజ్ ఉన్కి జై బోలో. సో ఆయన చేతిలో ఉన్న పెన్నునే ఆయన ఒక ఆయుధంగా మార్చుకొని ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించి, ఎందరో వీరులు, వాళ్ళ పేర్లు కూడా మనకి సరిగ్గా తెలీదు, అలాంటి వీరులందరి గురించి కూడా ఓ మై డియర్ పెన్, వాళ్ళ యొక్క గ్లోరీని నువ్వు ఎక్స్ప్రెస్ చెయ్యి అంటూ పేట్రియాటిక్గా మనకి అందించిన ఈ పోయట్రీయే కలం ఆజ్ ఉన్కి జై బోలో. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. కలం ఆజ్ ఉన్కి జై బోలో. जला अस्थियों भारी भारी, चिटकाई जितने चिंगारी,
जो चढ़ गए पुण्य वेदी पर लिए बिना गर्दन का मोल కలం ఆజ్ ఉన్కి జై బోలో. ఓ మై డియర్ పెన్, ఈరోజు నువ్వు ఎవరి గ్లోరీని ఒక పోయిట్రీగా రాయాలి అంటే, ఎవరి తల అయితే తెగిపడినా సరే తల ఎత్తుకొని తన దేశం కోసం ప్రాణాలు అర్పించాలని గర్వంగా ఫీల్ అవుతారో, ఎవరి అస్థికలు బూడిదైపోయినా సరే ఆ బూడిద కూడా నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటాయో, అలాంటి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్ళందరి గురించి నువ్వు ఒక మంచి కవిత రాయి అని కవి తన పెన్కి చెప్తున్నారు. जो अगणित लघु दीपक हमारे तूफानों में एक किनारे जल जलाकर बुझे गए किसी दिन मांगा नहीं स्नेह मुह खोल కలం ఆజ్ ఉన్కి జై బోలో. ఎంతమంది సైనికులు, ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, అన్కౌంటబుల్ అన్నమాట. ఎంతోమంది సాక్రిఫైస్తో వచ్చిందే మనకి ఈ ఫ్రీడమ్. ఇలాంటి ఫ్రీడమ్ని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక తుఫాన్, బ్రిటిషర్స్ అనే ఒక తుఫాన్లో కొట్టుకుపోయారు. ఎటో వెళ్ళిపోయి చల్లా చెదురైపోయారో, ఎలా ప్రాణాలు కోల్పోయారో కూడా తెలీదు. అలాంటి వాళ్ళందరి గురించి ఓ మై డియర్ పెన్, నువ్వు వాళ్ళ యొక్క గ్లోరీని ఒక పోయట్రీగా రాయి అని కవి చెప్తున్నారు. మనలో చాలామందికి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పండి అనగానే ఫస్ట్ గాంధీ, నెహ్రూ వీళ్ళు గుర్తొస్తారు. వాళ్ళకన్నా ముందే తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి, బిపిన్ చంద్రపాల్, భగత్ సింగ్, సుఖ్దేవ్, మంగళ్ సింగ్, వీరపాండ్య కట్టబొమ్మన, ఇలాగ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలామంది బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 30 వాళ్ళు హ్యాంగ్ చేయబడ్డారు, షూట్ చేయబడ్డారు. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా మన కోసం ఎంతో కష్టపడి సాక్రిఫైస్ చేసి వాళ్ళ ప్రాణాలు వదిలేసిన తర్వాత వచ్చింది మనకి ఫ్రీడమ్. అలాంటి ఫ్రీడమ్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, సొసైటీలో మంచి వ్యక్తులుగా ఉండాలి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా ప్రతి మగపిల్లాడు కూడా తనతో ఉన్న ఆడపిల్లని, అక్క కానీ, చెల్లి కానీ, తల్లి కానీ, ఫ్రెండ్ కానీ, ఎవరైనా సరే ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లని జాగ్రత్తగా రక్షించే అంత బ్రేవ్గా ఉండాలి. అండ్ వాళ్ళకి ఎలాంటి హాని కలగని సొసైటీని మనం క్రియేట్ చేయాలి. అలాంటి సొసైటీ కోసం ఇలాగ మనందరం చాలా ఫ్రీడమ్గా బ్రతకడం కోసం, మనకి ఫ్రీడమ్ వస్తే ప్రజెంట్ ఏం జరుగుతుందో, అసలు బయట సొసైటీ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పనవసరం లేదు. మై డియర్ చిల్డ్రన్, యు ఆర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ సొసైటీ. మీరందరూ ఇప్పటి నుంచే మంచి బుద్ధిని గెయిన్ చేసుకోండి, మంచితనాన్ని పెంచుకోండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి అనే ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళని బాధ పెట్టకూడదు. ప్రతి ఆడపిల్లలో కూడా మీ అమ్మను చూసుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆవిడని బాధ పెట్టాలనే ఆలోచన కూడా రాదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. पीकर जिनका लाल शिकायेम अगल रही लू लपट दिशाएम जिनके सिंहनाद से समही धरती रही अभी तक डोल కలం ఆజ్ ఉన్కి జై బోలో. సో ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఫ్రీడమ్ కోసం వాళ్ళ యొక్క ప్రాణాలను సాక్రిఫైస్ చేసేటప్పుడు ఎంతోమంది హ్యాంగ్ అవుట్ అయ్యారు, ఎంతోమందికి బుల్లెట్ షాట్స్ అనేవి తగిలినాయి. అప్పుడు వాళ్ళ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది అంటే ఒక ఎర్రని సముద్రం లాగా, నిప్పులతో నిండిన ఎర్రని సముద్రం లాగా పొంగుతుందంట. అంటే కవి ఇక్కడ ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ ఎంత ఫ్యూరియస్గా, ఎంత బ్రేవ్గా ఫైట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు అర్పించారో, అలాంటి టైంలో వాళ్ళ యొక్క బ్లడ్ ఫ్లోని కూడా వాళ్ళు లెక్క చేయకుండా దేశం కోసం వాళ్ళ ప్రాణాలను ఇచ్చేశారు. నెక్స్ట్ వన్. अमदा चका चौदह का हमारा क्यों जाने इतिहास बिचारा साकी है उसकी महिमा के सूर्य चंद्र भूगोल खगोल కలం ఆజ్ ఉన్కి జై బోలో. సో ఇంకా కవి ఏమని చెప్తున్నారు, ఇలాంటి ఎంతోమంది వీరులు మనకి తెలియని వాళ్ళు మన చరిత్రలో చాలామంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్క వీరుడి గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క కీర్తి మన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తారలు, ఈ భూగోళం మొత్తం కూడా తెలుసు, కానీ మనలో చాలామందికి తెలీదు. సో అలాంటి వీరుల గురించి మనం తెలుసుకోవాలి. ఎంతోమంది రా ఏజెంట్స్ ఉంటారు, మన దేశాన్ని కాపాడడానికి వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసేసారు, కానీ వాళ్ళ గురించి మనకి తెలియదు. చాలామంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అర్పించేశారు, వాళ్ళ పేర్లు కూడా మనకి తెలియదు. వాళ్ళందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనకి ఫ్రీడమ్ని తీసుకురాలేదు. మనందరం హ్యాపీగా ఉండాలి, తన ప్రాణం పోయినా పర్లేదు, కానీ
తన ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుని ఫ్రీడమ్ తెచ్చారు. సో తన గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించారు, సొసైటీ గురించి ఆలోచించారు. మనం కూడా అలాగే ఉండాలి. కేవలం స్వార్థంగా మన గురించి కాకుండా ఫర్ అ బెటర్ సొసైటీ మనం గుడ్ సిటిజన్స్గా ఎదగాలి. సో దిస్ ఈజ్ యువర్ పోయిట్రీ కలం ఆజ్ ఉన్కి జై బోలో. ఓకే, సో ఇందులో మీకు షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 13లో ఫస్ట్ క్వశ్చన్, रामधारी सिंह दिनकर जी अपने कलम से किसके बारे में बोलने का निर्देश देते हैं. సో రామ్ధారీ సింగ్ దినకర్ తన యొక్క పెన్కి ఎవరి గురించి రాయమని చెప్తున్నారు. रामधारी सिंह दिनकर जी अपने कलम से देश के लिए निस्वार्थ भावन से अपना सब कुछ समर्पित करने वाले वीर पुरुषों के बारे में बोलने के लिए कहते हैं. సో రామ్ధారీ సింగ్ దినకర్ ఎవరైతే సెల్ఫ్లెస్గా ఈ సొసైటీ కోసం, ఈ ఇండియా కోసం ఫ్రీడమ్ ఫైట్ చేసి ఫ్రీడమ్ తీసుకొచ్చారో అలాంటి గొప్ప వీరులందరి గురించి, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరి గురించి రాయమని తన పెన్కి చెప్తున్నారు. అగణిత లఘు దీప్ యహ్ ఉదాహరణ కిస్కే సూచిత్ కర్తే హే. సో మీకు ఇచ్చిన పోయట్రీలో అగణిత్ లఘు దీప్ అనే ఒక సెంటెన్స్ ఉంది. దాని మీనింగ్ని సూచిస్తూ ఎవరిని ఇండికేట్ చేస్తున్నారు. అసంఖ్య వీర్ లోగ్ జిన్కే సంబంధమే अनेक लोगों नहीं जानते उन लोगों को अगणित लघु दीप उदाहरण के माध्यम से सूचित करते हैं. असंख्य लोग అన్కౌంటబుల్ పర్సన్స్, ఎంతోమంది ఫ్రీడమ్ ఫైట్ చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. అలాంటి గొప్ప వాళ్ళందరి గురించి మనకి తెలియాలి. వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ కవి అగణిత్ లఘు దీప్, అన్కౌంటబుల్ స్మాల్ ల్యాంప్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. नेक्स्ट वन, वीर लोगों की महिमा के लिए कवि किन किन के साक्षी मानते हैं. సో వీర్ లోగ్ ఫ్రీడమ్ ఫైటర్స్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సాక్షి, వాళ్ళందరి గురించి సాక్షి ఎవరు ఉన్నారు అని కవి చెప్తున్నారు. వీర్ లోగోं की महिमा के लिए కవి సూర్య చంద్ర భూగోళ ఖగోళ के సాక్షి మాన్తే హే. అలాంటి గొప్ప వీరులందరి గురించి ఎవరికి తెలుసు? సూర్యుడికి, చంద్రుడికి, ఈ యూనివర్స్ అంతటికీ కూడా తెలుసు, మనకే తెలీదు కదా. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 13లో మీకు కవి పరిచయం ఉంది. చూడండి, కవి పరిచయ దీజియే. ఆల్రెడీ కవి పరిచయం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ ఓరల్ ఇస్తున్నాను. दिनकर जी का जन्म बिहार प्रांत के मुंगेर जिले में स्थित सिमरिया घाट नामक स्थान में हुआ. 1908 में हुई. राष्ट्र का स्वर आपकी कविताओं में जैसे मुखरित हुए हैं वह अन्यत्र दुर्बल है. आपने युद्ध और शांति की समस्या को लेकर चिंतन प्रदान प्रबंध काव्य का प्रणयन किया है जो कुरुक्षेत्र नाम से विख्याता है. आपके अन्य प्रबंध काव्यों में रश्मरती और उर्वशी उल्लेखनीय है. आपकी राष्ट्रीय भावना प्रदान कविताओं में हिमालय, नील कुसुम, इतिहास के आंसू आदि प्रसिद्ध है. संस्कृत के 4 अध्ययन, मिट्टी की और अर्धनारीश्वरी आपकी गद्य ग्रंथ है. ओके, सो नेक्स्ट कविता का सारांश ఉంది. सो लेट्स स्टार्ट विथ इट. इस कविता के रचयिता रामधारी सिंह दिनकर है. सो कलम आज उनकी जय बोलो అనే ఈ పోయట్రీని రాసింది रामधारी सिंह दिनकर. रामधारी सिंह दिनकर हिंदी के एक प्रमुख लेखक, कवि व निबंधकार है. वे आधुनिक युग के श्रेष्ठ वीर रस के कवि के रूप में पहचाना जाते हैं. సో రామ్ధారీ సింగ్ దినకర్ ఈజ్ అ ప్రామినెంట్ రైటర్. ఆయన మంచి నిబంధకార్ అంటే ఎస్సేయిస్ట్, ఎస్సేస్ చాలా బాగా రాస్తారు. ఈ మోడర్న్ ఎరా ఏదైతే ఉందో అందులో బెస్ట్ హీరోయిటిక్ కవితలు రాయడంలో రామ్ధారీ సింగ్ దినకర్ చాలా గొప్పవారు. राष्ट्रवाद अथवा राष्ट्रीयता को इनकी काव्य की मूल भूमि मानते हुए इन्हें युग चरण व काल के चरण की संज्ञा दी गई है. ఈయన పోయిట్రీ ఎంత పేట్రియాటిక్గా ఉంటుందంటే నేషనలిజం అనేది మెయిన్ రూట్గా ఈయన తీసుకొని తన పోయిట్రీని రాశారు. అందుకే హీ హ్యాస్ బిన్ గివెన్ ద టైటిల్ యుగ్ చరణ్ లేదా కాల్కే చరణ్ అనే టైటిల్స్తో ఈయన్ని చాలా గొప్పగా సత్కరించారు. कवि अपनी कलम से कहते हैं कि हे कलम, तुम ऐसे लोगों के संबंध में लिखो जिन्हें देश सेवा में राष्ट्रीय भावना में ओतप्रोत होकर अपना सब कुछ न्योछावर कर दिया. सो कवि
తన పెన్కి ఏమని చెప్తున్నారు అంటే, ఒక మంచి కవిత రాయి. ఎవరి మీద రాస్తావు అంటే, ఎవరైతే వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా ఈ దేశం కోసం సేవ చేసి ఫ్రీడమ్ తేవడం కోసం వాళ్ళు తన ప్రాణాలను కూడా అర్పించేశారో అలాంటి గొప్ప వీరులందరి గురించి నువ్వు ఈరోజు ఒక మంచి కవిత రాయాలి అని చెప్తున్నారు. कवि कहते हैं, कलम उन वीरों शहीद की विजय का गान लिखो, प्रशंसा के गीत लिखो, जिन्होंने अपना सब कुछ बलिदान करके क्रांति की भावना जागृत की, नई चेतना फैलाई, तथा जिन्होंने बिना किसी की प्रतिफल की चाह के कर्तव्य की पुण्य वेदी पर स्वयं को न्योछावर कर दिया. ఓ మై డియర్ పెన్, నువ్వు ఇంకా ఎలాంటి గొప్ప వీరుల గురించి రాస్తావు అంటే, వాళ్ళకున్న మోటో ఒకటే, ఇండియాకి ఎలాగైనా సరే ఫ్రీడమ్ తీసుకురావాలి, మన దేశంలో మనం స్వేచ్ఛగా బ్రతకాలి. అలాగా రివల్యూషన్ అనేది స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిలో కూడా న్యూ కాన్షియస్నెస్ అనేది తీసుకొని వచ్చి ఎలాంటి రివార్డ్స్కి అవార్డ్స్కి కూడా ఆశపడకుండా కనీసం వాళ్ళ పేర్లు కూడా మనం తలుచుకోవట్లేదు. అయినా సరే అలాంటి గొప్ప వీరులందరూ కూడా మన కోసం, మన ఫ్రీడమ్ కోసం వాళ్ళ యొక్క లైఫ్స్ని సాక్రిఫైస్ చేసేసారు. అలాంటి గొప్ప వీరులందరి గురించి ఓ మై డియర్ పెన్, ఈరోజు నువ్వు ఒక మంచి కవిత రాయాలి అని కవి కోరుకుంటున్నారు. आगे कवि दिनकर जी ने निस्वार्थ भाव से देश पर न्योछावर होने वाली वीरों का गुणगान किया है. ఇంకా కవి తన పెన్కి ఏమని చెప్తున్నారు అంటే, సెల్ఫ్లెస్గా వాళ్ళ యొక్క లైఫ్స్ని సాక్రిఫైస్ చేసిన గొప్ప వీరులు ఎందరో ఉన్నారు. अपनी कलम से कवि कहते हैं, हे कलम उनका विजय गान कर जिन्होंने असंख्य छोटे छोटे दीपों जैसे जलकर सबको प्रकाश दिया. సో అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళందరి గురించి నువ్వు రాయి. ఎలాంటి వాళ్ళు? చిన్న చిన్న దీపాలుగా ప్రతి ఒక్కరూ చేరి వెలుగుని మనకిచ్చారు. అలాంటి దీపాలందరి గురించి నువ్వు రాయి. ఏ వీర్ లోగ్ తూఫానీ మే బీ తేల్ ఖతం హోనే కే కదం బీ అంత్ తక్ జల్కర్ బుజ్ గయే హే. పెద్ద బ్రిటిషర్స్ అనే ఒక సైనికులు, వాళ్ళ దగ్గర వెపన్స్ అనే తుఫాను, ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే వాళ్ళ ఊపిరి, ప్రాణం ఏదైతే ఉందో అది ఆగిపోయేదాకా వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. वे ऐसे वीर हैं जिन्होंने निस्वार्थ भावना से देश के लिए अपना जीवन समर्पित किया. ఏది ఆశించకుండా కేవలం దేశం, మా దేశం బాగుండాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసేసారు. यहाँ तक कि उन्होंने अपने त्याग के लिए किसी भी प्रशंसा की भी अपेक्षा तक नहीं किए थे. సో ఎలాంటి చిన్న ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఆఖరికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కూడా మనకి తెలియవు అనమాట. అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఓ మై డియర్ పెన్, ఒక మంచి కవిత నువ్వు రాయాలి అని కవి కోరుకుంటున్నారు. आगे कवि अपने कलम से कहते हैं कि हे कलम तुम उन वीरों के बारे में लिखो, इन वीरों के बलिदान से जो लाल लाल अग्नि प्रज्वलित हुई, उस अग्नि की लपेट सभी दिशाओं में फैली हुई है. ఓ మై డియర్ పెన్, నువ్వు ఇంకా ఎలాంటి వీరుల గురించి రాయాలి అంటే, ఈ దేశం కోసం వాళ్ళ యొక్క రక్తాన్ని అగ్ని జ్వాలలుగా మార్చి ఫ్రీడమ్ ఫైట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను త్యజించారు, వాళ్ళ ప్రాణాలు వదిలేశారు. అలాంటి వీరుల రక్తం అంతా కూడా ఈ నేల మీద ఒక సముద్రంలాగా ప్రవహించింది, ఎర్రని సముద్రంలాగా ప్రవహించింది. అలాంటి వీరులందరినీ గురించి నువ్వు రాయి. अर्थात कवि उनकी वीरता को अग्निशिखाओं के साथ तुलना करते हैं. సో ఇక్కడ కవి ఆ వీరులందరినీ కూడా ఒక అగ్ని, ఫైర్ లాగా కంపేర్ చేస్తూ మనకి చెప్పారు. ఉస్ అగ్ని కా ప్రభావ్ హర్ దిశా మే దిఖాయి పడతే హే. అలాంటి బ్రేవ్నెస్ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. సింహ జైసే ఉన్కి గర్జనా కో ప్రోత్సాహిత్ హోకర్ ధర్తీ డోల్ రహీ హే. వాళ్ళ యొక్క గర్జన, ఫ్రీడమ్ ఫైటర్ కోసం వాళ్ళు చేసిన స్లోగన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే, సింహం కనుక రోర్ చేసిందనుకోండి ఎంత సౌండ్ వస్తుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం చేసిన ఆ రోరింగ్ అనేది విని ఈ భూమి కూడా ఉనికిందనమాట. అంత గొప్ప వీరులు మనకున్నారు. వాళ్ళందరి గురించి నువ్వు ఒక మంచి కవిత రాయి మై డియర్ పెన్ అని కవి చెప్తున్నారు.
इन वीरों के बारे में అనేక लोग नहीं जानते. సో అలాంటి గొప్ప వీరులు చాలామంది పేర్లు మనకి తెలియవు. इतिहास में तो हम इन्हें गिने वीरों के बारे में ही पढ़ते हुए. సో ఇలాంటి వీరులందరినీ కూడా మనం ఒక నెంబర్ కౌంటింగ్గా చదివామే తప్ప కొంతమంది పేర్లు అసలు చాలామంది పేర్లు మనకి తెలియవు. మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది పేర్లే తెలుసు, మిగతా వాళ్ళందరి పేర్లు మనకి తెలియవు అనమాట. లేకిన్ దేశ్ కే లియే మర్ మిటానే వాలే హజారే సైనికో మేవం వీరోం హే. కానీ మన దేశం ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం మనకి తెలిసిన పేర్లు తెలిసిన గొప్ప గొప్ప నాయకులు అలాగే ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, వాళ్ళకన్నా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు అర్పించేశారు. జిన్కే బారే మే సూర్య చంద్ర భూమి తదా ఆకాశ్ కే సబ్బీ గ్రహ జాంతే హే. సో వాళ్ళ గురించి ఈ సూర్యుడికి చంద్రుడికి భూమికి ఆకాశానికి వీటన్నిటికీ తెలుసు. ये सब उनकी वीरता के लिए సాక్షి హే. సో ఈ సాక్షిగా ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గొప్ప బ్రేవరీకి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ऐसे वीरों के बारे में सारी दुनिया को अवगत करना तुम्हारा काम है. అలాంటి గొప్ప వీరులందరి గురించి కూడా మనకి తెలిసేలాగా చేయడం పోయిట్రీగా ఒక కవికి అలాగే కవితలకి బాగా వచ్చు. इसलिए हे कलम तुम उन वीरों के बारे में लिखो. సో ఓ మై డియర్ పెన్, నువ్వు రాసే కవిత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియాలి అని మన పోయిట్ కోరుకుంటున్నారు. ఇస్ కవిత మే కవి హజారోం అంజానోం వీరోంకి యాద్ కర్తే హే. ఈ పోయిటరీ ద్వారా మన కవి ఎంతోమంది నేమ్లెస్గా ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వీరులందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. जो निस्वार्थ भावना से स्वतंत्र वेदी में आहुति बनकर जल गए. వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ ఆశించకుండా కేవలం దేశానికి ఫ్రీడమ్ కావాలని ప్రాణాలు వదిలేసిన వీరులందరినీ కూడా మనం తలుచుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ లెసన్ కలం ఆజ్ ఉన్కి జై బోలో. ఈ పోయంలో ఉన్న సప్రసంగ్ వ్యాఖ్య సెకండ్ స్టాంజా జో అగణిత లఘు దీప్ హమారే తూఫానో మే ఏక్ కినారే, దానికి మీరు వ్యాఖ్య రాయాలి. ఫస్ట్ కవి పరిచయాన్ని పెట్టేసి ఒక 4 to 5 లైన్స్ కవి పరిచయం రాయండి. ఆ తర్వాత సందర్భ, ఇది ఏ లెసన్లో నుంచి తీసుకున్నారో సందర్భ రాయాలి. ఆ తర్వాత భావార్థం పెట్టి ఆ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ రాయాలి. భావార్థ अपने कलम से कवि कहते हैं कि हे कलम उनका विजय गाने करो जिन्होंने असंख्य छोटे छोटे दीप जैसे जलकर सबको प्रकाश दिया. ये वीर लोग तूफान में भी तेल खत्म होने के बाद भी अंत तक जलकर बुझे गए. वे ऐसे वीर हैं जिन्होंने निस्वार्थ भावना से देश के लिए अपना जीवन समर्पित किया. यहाँ तक कि उन्होंने अपने त्याग के प्रति किसी की प्रशंसा की भी అపేక్ష नहीं की थी. సో అలాంటి గొప్ప వీరులందరినీ ఒకసారి మనం తలుచుకుంటూ మేరా భారత్ మహాన్ అని గొప్పగా గర్వంగా చెప్పుకుందాం. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.